దేవుని చిత్తానికి తల వంచుతుంది. ఏంటంటే దేవుని చిత్తానికి తల వంచుతుంది. మరి అక్కడికి యోసేపుకు ప్రదానం చేయబడింది. యోసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత ఈ గబ్రియేలు దూత వచ్చి నీవు గర్భవతి అని చెప్తాము. ధర్మశాస్త్రం ప్రకారము, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ప్రదానం చేయబడి ఒక పురుషుడికి ప్రదానం చేయబడినటువంటి కన్యక గర్భవతి అంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపారు. మరియు ఈ విషయం అంతా కూడా తెలుసు. లేఖన భాగాన్ని క్షుణ్ణముగా అయినటువంటి బిడ్డ ఎవరి బిడ్డ మరియు మన దివ్యోపదేశ కాలంలో మనం 22వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కూడా మనం చూడగలం. ఒకవేళ తన గర్భవతి అయితే సమాజం తనని అవమానపరుస్తుంది. ఎందుకంటే వివాహం కాకుండా గర్భవతి సమాజం తనని రాళ్లతో కొట్టి చంపుతుంది. ఎవరికైతే తన ప్రదానం చేయబడిందో అతడు ఆ యోసేపు తనని విడనాడతాడు. ఈ విషయాలన్నీ కూడా మరియకి తెలుసు. అయినప్పటికీ కూడా మరియ ప్రవచించడానికి తన ఇష్టం. తనకు ఎదురవబోయే కష్టాన్ని చూడలేదు కానీ దేవుని చిత్తానికి తల వంచుతుంది. ప్రియమైన దేవుని ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ మంచి సుఖం కట్టుకున్నారు. మన జీవితంలో ఏది జరిగినప్పటికీ కూడా, ఎలాంటి కష్టాలు మనకు ఎదురైనప్పటికీ కూడా, ప్రతి విషయంలోనే కూడా దేవుని చిత్తాన్ని మనము తల వంచేవారిగా ఉండాలి. 143వ సంకీర్తన 10వ చరణంలో మనం చూసినప్పుడు అక్కడ దావీదు అంటాడు, దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించక నాకు ప్రియమైన దేవుని ఇలాంటి ప్రార్థన నీవు నేను కూడా చేయవలసిన మరియలో మరొక మంచి సుగుణాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని దూత అంటాడు, ఇదిగో నీ బంధువురాలను తెలిసి పెట్టుకున్నాను, వృద్ధాప్యంలో గర్భము ధరించింది. ఇప్పుడు ఆమెకి 6వ మాసం అని చెప్పింది గబ్రియేలు దూత. ఎప్పుడైతే దేవుని దూత తన ఎదురుకి వెళ్ళిపోయిందో వెంటనే ఈ యొక్క కన్య మరియ ప్రయాణమై ఎలిజబెత్ దగ్గరికి వెళ్తా ఉంటారు. తన బంధువురాలతో కలిసి క్రిస్మస్ ఆచరించడానికి మరియ కొండ సీమలో ఉన్నటువంటి తన బంధువురాలను ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. ప్రియమైన దేవుడు క్రిస్మస్ అనగానే బంధువులు వస్తారు, మంచి మంచి పిండి వంటలు వండుకుంటారు కదా, ఎంతో సంతోషం. మనందరూ కూడా బంధువులతో కలిసి పండుగను ఆచరించడానికి మనము ఇష్టపడతాం. అయితే ఆ ఆచరించేటువంటి క్రిస్మస్ ఎలా ఉండాలంటే భావయుక్తమైన క్రిస్మస్ ఉండాలి. మరి ఏ వర్తమానాన్ని అయితే అందుకుందో ఆ వర్తమానాన్ని ఎలిజబెత్ అందించడానికి బయలుదేరుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సుగుణము నీవు నేను కూడా కలిగి ఉన్నాను. దేవుని యొక్క శుభవర్తమానాన్ని కనీసం ఒక్కరికైనా అందించేవారుగా మనం ఉండాలి. క్రిస్మస్ అనగానే మనకు మనమే శుభాకాంక్షలు తెలియజేస్తుంటాం, మనకు మనమే పిండి వంటలు వండుకుంటాం, మనకు మనమే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ దేవుని ఎదురు వాడికి లేకపోతే ఇతరులకు నేను ఇంటికి వచ్చే పాలవాడికో లేకపోతే నేను ఇంటికి వచ్చే ఆకుకూరలు అమ్మేవాడికి ఎవరు ఒకరికి దేవుని యొక్క శుభవర్తమానాన్ని, ఈ క్రిస్మస్ యొక్క ఆనందాన్ని ఇతరులకు అందించేటువంటి మంచి స్త్రీగా మనం ఉండాలి. ఈ యొక్క మరియ ఏం చేస్తూ ఉంటే ఆ శుభవర్తమానాన్ని పట్టుకొని ఎలిజబెత్ దగ్గరికి వెళ్తా ఉంది. ఎలిజబెత్ని శుభవర్తమానాన్ని అందించి ఆమెతో కలిసి క్రిస్మస్ ఆచరించడానికి వెళ్తుంది. అయితే ఆమె ఎక్కడికి వెళ్ళింది అంటే యూదా ప్రదేశంలోని కొండ సీమకి. ఈ యొక్క కొండ సీమలో ఉన్నటువంటి ఆ ఊరి పేరు ఏంటి అంటే ఏ కరే జుటా.
ఐక